దేవుడు ముందు అందరూ సమానులే. ధనిక పేద పదవి హోదా ఏవి ఆ పరమాత్ముడి దగ్గర పనిచేయవు. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. కానీ ప్రాక్టికల్గా చూస్తే గుడిలోకి వెళ్ళినప్పుడు డబ్బులున్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం కనిపిస్తుంది. వందలు వేలు పెట్టి టికెట్ కొంటే దేవుడు 5 నిమిషాల్లో కనిపిస్తాడు. రూపాయి లేకపోతే గంటల తరబడి లైన్లో నిలబడితే గానీ సెకను కాలం కూడా దర్శనం దొరకదు. ఈ దారుణమైన పెయిన్ దర్శనాల సంస్కృతిపై విఐపీల హంగామాపై మద్రాస్ హైకోర్టు నిప్పులు చెరిగింది. ఇదొక తీవ్రమైన ఆధ్యాత్మిక పాపం అంటూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు హైకోర్టు ఏమంది? ఆ తీర్పు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తమిళనాడులోని ప్రముఖ మురుగన్ ఆలయమైన చిరుచెందూర్ ఆర్ములిగ్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో విఐపి దర్శనాల వల్ల సామాన్య భక్తులు పడుతున్న ఇబ్బందులపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపించిన జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం ధర్మాసనం విస్తుపోయే వ్యాఖ్యలు చేసింది. ఆలయ ప్రాంగణంలో కేవలం భగవంతుడు ఒక్కడే విఐపి. దేవుడిని చూడడానికి వచ్చే మంత్రులు అధికారులు కేవలం భక్తులు మాత్రమేనని కోర్టు కుండబద్దలు కొట్టింది. హైకోర్టు ద్వారా మనకు చిన్న తీర్పిచ్చారు. కావున సామాన్య ప్రజలకు ఈ 10,000 రూపాయలు అంటే ఎంతో భారం పడుతుంది వాళ్ళకు. కావున ఎవరికైనా సమానంగా ఒక ఎమ్మెల్యే అని ఒక ఎంపీ అని వాళ్ళు మంత్రి అని వాళ్ళకు 10,000 రూపాయలు కాదు 50,000 ఇచ్చినా వాళ్ళకి నష్టం లేదండి. కానీ మాలాంటి సమాన ఎంతో మంది లక్షల మంది ఉన్నారు భక్తులు, వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుంది. కావున 10,000 రూపాయలు కాకుండా సామాన్య ప్రజలకు వాళ్ళకు యథావిధిగా 10,000 రూపాయలు వాళ్ళ టికెట్ ఎలా ఇస్తున్నారో వీళ్ళకి సామాన్య ప్రజలకు కూడా మామూలు ఫ్రీ దర్శనం చేయిస్తే తొందరగా చేయిస్తే ఇలాంటి తీర్పుకు హైకోర్టు ఇవ్వడం శుభసూచకము. చాలా సంతోషం ఉందండి. థ్యాంక్ యూ అండి. నా పేరు భరత్ అనేసి కోలార్ నుంచి వచ్చినాము. కోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నది. సార్ ఎంపీ ఎమ్మెల్యే అని వాళ్ళకన్నా వృద్ధులకి సామాన్యులకి దర్శనం కల్పించాలి, దేవుడి దగ్గర అందరూ సమానమే అన్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? చాలా మేము ఆనందం పడుతున్నాము. అందుకు అప్పుడు వాళ్ళకే ప్రయారిటీ జాస్తి ఇస్తూ ఉంటారు, ఇప్పుడు మనకి ప్రయారిటీ జాస్తి ఉంది. దానికి చాలా ఖుషి అవుతాం సార్. ప్రతి సంవత్సరం వస్తాము సార్. ఒక 8 hours. ఇప్పుడు ఇంకా లేట్ అయ్యేది. ఇప్పుడు ఈ విషయం తెలియదు కానీ మీకు ఎంత ఆనందం? ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. ఇన్ని సమయం తగ్గుతుందని. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం ధర్మాసనం ఆలయాల్లో విఐపి సంస్కృతిపై భక్తుల్లో ఉన్న అసంతృప్తిని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేవాలయాలు లాభార్జన కోసం నడిచే సంస్థలు కావని, భగవంతుని దర్శించుకోవడానికి వచ్చే విఐపీలు కూడా అక్కడ కేవలం భక్తులేనని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ విఐపీల వల్ల సామాన్యులు ఇబ్బంది పడితే వారు పెట్టే శాపనార్థాలు ఆవేదనలు విఐపీలకే చుట్టుకుంటాయంటూ వ్యాఖ్యానించింది. అలాగే డబ్బులు ఎక్కువ ఇస్తే దేవుడికి దగ్గరగా తీసుకెళ్లడం, ఉచిత దర్శనం చేసుకునే వారిని దూరం నుంచి చూపించడం వంటి పద్ధతులు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ఆర్టికల్ 14, మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 నిబంధనలకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. దానికి మేము కూడా అగ్రి. అట్లాంటి మద్రాస్ హైకోర్టే కాదు, సుప్రీంకోర్టే ఇవ్వాలి ఇట్లాంటి నిర్ణయాలు అనేది నా ఉద్దేశము. సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఇంకా సుప్రీం అంటే తిరుగులేనిది. అట్లాంటివి నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే అదే రూల్ కొనసాగిస్తే కొంచెం టీటీడీ ఒక్కసారి ఆలోచించండి. అదే ఆ సిచ్యువేషన్లో మీరుండి ఆలోచించండి. జనరల్ క్యూలో ఒక్కసారి ఈఓ గారు కానీ మేబీ చైర్మన్ గారు కానీ ఒక్కసారి మీరు జనరల్ క్యూలో మీ చిన్న బిడ్డలు తీసుకొని వెళ్ళింటే ఆ బాధ అనేది మీకు తెలుస్తుంది సార్. ఒక్కసారి ఇది మా రిక్వెస్ట్ అనుకొని మీరు ఒక్కసారి చూడండి. ఎక్కడెక్కడి నుంచో మూటలు వేసుకొని అలిపిరి మాదం నుంచి మీరు శ్రీవారిమెట్టు నుంచి వస్తూ ఉంటారు. లోకల్ టెంపుల్స్లో అట్లాగే ఉన్నింది, పైన అట్లాగే ఉన్నింది. ఒక్కోసారి అయితే మనం చూస్తే శిలాతోరణం వరకు పరిగిస్తున్నారు. ఆ పరిగించడంలో కూడా పడిపోయి ఉన్నారు పిల్లలు. వాళ్ళ ఎండ ఎక్కడ నిలబడాలో తెలీదు, వాటర్ స్వెట్టింగ్ విపరీతమైన, మీకు తెలియంది కాదు. సో మీరు
కొంచెం ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. నిర్ణయం తీసుకున్నది చాలా మంచి నిర్ణయం తీసుకుందండి అది. ఎందుకంటే ఇప్పుడు 10,000 కట్టిన వాళ్ళకి అన్నీ ఫ్రీ దర్శనం, అదే అన్ని 5 నిమిషాల్లో అయిపోవాలంటే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినాం, ఒక దర్శనానికి 2 రోజులు 3 రోజులు అలా లైన్లో నుంచోవాలంటే మాకు ఇబ్బందే కదా. ఏదో మాకు కూడా కొంచెం ఏదన్నా స్పెషాలిటీస్ ఉంటే కొంచెం బాగుంటుందని అనుకున్నాను. నార్మల్గా ఎంత టైం పడుతుంది? సుమారు ఇప్పుడు మొన్నటిదాకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు ఆల్రెడీ, వాళ్ళకి 20 గంటలు పట్టిందంట. అది కరెక్ట్ కాదు కదా, వాళ్ళ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు. దాని తగ్గట్టుగా రూమ్స్ కూడా దొరకవట్లేదు, రోడ్ల మీద పడుకుంటున్నారు పాపం. ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత మీకు చాలా ఆనందంగా ఉంటుంది? చాలా ఆనందంగా ఉందండి. టైం తగ్గుతుందా? తగ్గుద్దనే భావిస్తున్నామా, తగ్గాలి ఇంకా. 4 నుంచి 5 గంటలు అవుతుంది అంటున్నారు. మరి చూడాలి అదే చూడాలి మరి అదే. కేవలం మాటలతో సరిపెట్టకుండా వీఐపీ కల్చర్కు చెక్ పెట్టేలా మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణ కొన్ని కఠినమైన రూల్స్ పాస్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే ప్రత్యేక దర్శనం ఇవ్వాలి. అది కూడా ఆ వ్యక్తికి, వారి తక్షణ కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. వారి బంధువులు, ఫ్రెండ్స్ను వీఐపీలుగా పరిగణించకూడదంటూ కోర్టు తెలిపింది.